ప్రస్తుతం వానాకాలం సీజన్ పట్ల రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్న పెద్దమందడి వ్యవసాయ శాఖ అధికారి సైదుల్ యాదవ్ మాట్లాడుతూ వరి నారు, పత్తి, కంది పంటలపై సూచనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త పాస్బుక్ సంబంధించిన వారు పట్టాదారు రైతు బీమాకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవాలని, అదేవిధంగా జీవకంగా మంచి దిగుబడులతో పాటు మంచి ఆరోగ్యవంతమైన పంటలను పండించాలని పలు వ్యవసాయ పంటల సూచనలు ఇవ్వడం జరిగింది. రైతాంగానికి నమస్కారాలు. నా పేరు సైదుల్ యాదవ్. నేను అగ్రికల్చర్ ఆఫీసర్, పెద్దమందాడి, మన వనపర్తి జిల్లా. ప్రస్తుత వానాకాలం సీజన్లో మరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు బీమా స్కీముకు సంబంధించి ముఖ్యంగా గతంలో రైతు బీమా కోసం అప్లై చేసిన రైతులు వాళ్ళ నామినీలో ఆధార్లో చేంజెస్ ఏదన్నా ఉన్నా ఈ నెల 30 తారీఖు లోపల ఆ మార్పుల కోసం వాళ్ళు మన వ్యవసాయ విస్తీర్ణ అధికారిని కలిసి ఆ మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించి జూన్ 28వ తారీఖు లోపల కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులు కూడా రైతు బీమాకు అప్లై చేసుకోవడం కోసం వాళ్ళు ఆగస్టు 5వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఈ వారం 10 రోజులల్లో ఈ యొక్క రైతు బీమాకు సంబంధించిన ఈ దరఖాస్తుల ఆహ్వానం అనేది మన వ్యవసాయ శాఖ నుంచి మేము రైతులకు తెలియజేయడం జరుగుతుంది. మరి దీని తర్వాత ప్రస్తుతం మనకు ఒక వారం 10 రోజుల నుంచి మనకు వర్షాలు పడుతున్న తరుణంలో ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ప్రతి చేలల్లో మరి కంటిన్యూస్గా ముంపుకు గురవుతున్న ప్రాంతాలలో నీటిని తీసివేసి ఎప్పుడైతే వర్షాలు తగ్గుతాయో ఇమ్మీడియట్గా ఎకరానికి ఒక 25 కేజీల యూరియా, అదేవిధంగా 20 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మొక్క మొదళ్లలో 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో చిన్న పాదులు చేసి వాటిల్లో సాయిల్ అప్లికేషన్ చేసుకోవడం. అదేవిధంగా 1919 319 కానీ 13-0-45 కానీ 1 లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కానీ స్ప్రే చేసుకున్నట్టయితే మొక్కలు ఎరుపు దగ్గి మరి పచ్చదనాన్ని మళ్ళీ సొంతం చేసుకొని గ్రోత్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా పత్తితో పాటు చాలామంది రైతులు ఇప్పుడు నార్మల్లు తయారు చేసుకొని వరికి నాటు పెట్టుకోవడానికి సన్నద్ధమవుతున్న వేళ ఇప్పుడు ముఖ్యంగా ముదురు నార్మల్లు ఎవరైనా నాటు పెడుతున్నట్లయితే కొనలు తుంచి ఖచ్చితంగా వాళ్ళు ఒక కుదురికి 7 నుంచి 8 వరకు ఎక్కువ కుదుర్లు పెట్టాల్సిన అవసరం ఉంది. పైన నాటుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నారుమడి నాటు పెట్టడానికి వారం 10 రోజుల ముందు ఖచ్చితంగా కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని ఎకరా నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని ఇసుకలో కలిపి చల్లుకున్నట్టయితే మరి ఇప్పుడు నారుమడిలో వస్తున్నటువంటి పచ్చపురుగు కావచ్చు, ముగిపురుగు కావచ్చు, ఉల్లిపూడు కావచ్చు, వీటినన్నిటిని కంట్రోల్ చేయడానికి మరి నారుమడిలో ఖచ్చితంగా కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని ఎకరానికి జరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను అందరూ కూడా సాయిల్ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా నాటు పెట్టినాక 15 నుంచి 20 రోజుల లోపల ఇదే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ప్రధాన పొలంలో కూడా ఒక 10 కేజీల వరకు కనుక అప్లై చేసినట్లయితే ఉల్లికోడు, మొగిపురుగు, పచ్చపురుగు ఈ మూడింటి నుంచి నెల రోజుల వరకు పంటని మనం రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు వరి నారుమడిలో ఇంకా జాగ్రత్తల విషయానికి వచ్చినప్పుడు మరి వీటితో పాటుగా ఈ 1919 లేదా 13-0-45 కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన నారు వారం 10 రోజుల్లోనే మనం నాటు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చీడపీడలని నియంత్రించుకున్నట్టు ఉంటుంది. ఫైనల్గా మనకు డిసీజెస్ ఇప్పుడున్న వర్షాలకి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు కార్బండిజం 2 గ్రామ్స్ కానీ ప్లస్ మ్యాంకోజెబ్ లేదు అంటే మెటలాక్సిల్ కానీ మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఎటువంటి మరి ఈ మచ్చలు కూడా లేకుండా మరి వరిలో కావచ్చు, పత్తిలో కావచ్చు, ఇతరత్ర పంటల్లో కూడా వ్యాధి నిరోధకంగా కూడా మనం కాపాడుకున్నట్లు అవుతుంది. ఇటువంటి చర్యలు తీసుకొని రైతాంగం అందరూ కూడా వ్యవసాయాన్ని ఆశాజనకంగా మరి మంచి దిగుబడులతోటి మంచి ఆరోగ్యవంతమైన పంటలను తీసుకోవాలని చెప్పేసి సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది.